అనగనగా పండరీపురం దగ్గర ఉన్న చంద్రభాగానది ఒడ్డున పరమానంద యోగి అనే పరమభక్తుడు ఉండేవాడు. అతడు అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన లేవగానే ఇంటివద్ద కాలకృత్యాలు తీర్చుకుని చంద్రభాగానదిలో స్నానమాచరించి నది ఒడ్డున నిలబడి భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు. ప్రతి శ్లోకం చివరన ఓం పాండురంగాయ నమః అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్థించేవాడు. ఈ కార్యక్రమం పరమానంద యోగి క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేసేవాడు. ఒకరోజు ఆ యోగి ఉంటున్న గ్రామంలో భారీ వర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది. ఆ సమయంలో శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు ఆ గ్రామం గుండా వెళ్లవలసి వచ్చింది. ఆ వర్తకుని వద్ద ఉన్న అమూల్యమైన శాలువాలు తడిసిపోయే ప్రమాదం ఉండడంతో తనకు వచ్చే అపార నష్టాన్ని తలుచుకుంటూ ఆ నష్ట నివారణకు ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఆ రాత్రికి ఆశ్రయమివ్వమని కోరసాగాడు. కాని అందరివి చిన్న చిన్న ఎండ్లు అవడం వలన ఎవరూ ఆయన కోరిక మన్నించలేదు. సరిగదా ఆయన ముఖం మీదే తలుపులు వేసుకోసాగారు. ఆ వర్తకుడు ఎంతో దిగులుగా తిరుగుతూ పరమానంద యోగి ఉంటున్న చిన్న గుడిసెకు కూడా వచ్చి ఆశ్రయం అడిగాడు. ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి గుడిసె మొత్తంలో నీళ్లుకారని కొద్ది ప్రదేశాన్ని చూపించి అక్కడ ఆయన అమూల్య వస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు. ఆ చిన్న ప్రదేశంలోనే వర్షం వస్తే యోగి పడుకునేది తడవకుండా. అయినా ఆ సమయంలో తన అవసరం తనకు గుర్తు రాలేదు యోగికి. ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టి తాను ఆ వ్యాపారి గుడిసెలో ఇంకొక ప్రక్క తడిగా ఉన్న ప్రదేశంలోనే తలదాచుకుని ఆ రాత్రంతా కాలక్షేపం చేశారు భగవన్నామ స్మరణలో. మరునాడు తెల్లవారుతూనే వర్షం తగ్గుముఖం పట్టింది. ఆ వ్యాపారి పరమానంద ఇంటి నుండి బయలుదేరుతూ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మీరు నన్ను నా కుటుంబాన్ని కష్టాల బారిన పడకుండా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనిది. నా కృతజ్ఞతా సూచకంగా ఈ శాలువా తమరికి బహూకరిస్తున్నాను. కాదనకండి అని ఒక అతి ఖరీదైన సుందరమైన శాలువా యోగికి ఇచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు. ఆ శాలువాని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి. దానిని నడుముకు కట్టుకుని యథాప్రకారంగా నది ఒడ్డుకు బయలుదేరి యోగి భగవద్గీత శ్లోకాలు వల్లెవేయడం ప్రారంభించాడు. అయితే నోరు దానిపని చేస్తున్నది గాని చేతులు మాత్రం ఎక్కువసేపు జోడించి పాండురంగని స్తుతించలేకపోతున్నాయి. ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ అందమైన ఖరీదైన శాలువా తడిసిపోతుందో మరకలు పడతాయో అని మాటిమాటికి దానిని సర్దుకోవడమే సరిపోయింది యోగి పరమానందకి. యోగికి శ్లోకాల మీద ధ్యాస కుదరడం లేదు. శ్లోకం చివర ఓం నమో పాండురంగాయ నమః అన్నాడో లేదో గమనించడం లేదు. ఈ విధంగా ఆ రోజు ప్రార్థన ముగిసింది. ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి. తాను చేసిన పొరపాటు అర్థమైంది. అపరాధనా భావం ముంచెత్తింది యోగి పరమానందని. తాను చేసిన ఘోరతప్పిదం తనకు అర్థమైంది. తనను తాను శిక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే దగ్గరలోని తన వరిపొలంలోకి వెళ్లి నాగలిని ఆ శాలువాతో కట్టి దానిని తన నడుముకు బిగించుకుని పాండురంగని ధ్యానం చేస్తూ ఆ వరిపొలం దున్నసాగాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి తాను నాగలితో ముడివేసుకున్న శాలువాను విప్పి ఎవరు నిన్ను ఎంత ఘోరశిక్షకు గురిచేశారు అని లాలనగా అడిగాడు. దానికి సమాధానంగా బాబూ, నన్ను ఆపవద్దు. నన్ను ఎవరూ శిక్షించలేదు. నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను అని చెప్పి మళ్లీ శాలువా కట్టుకోబోయాడు. అందుకు ఆ బాలుడు అయితే ఆ పాండురంగడే నిన్ను ఆపితే ఆగుతావా అని అంటూ పాండురంగని రూపంలో ప్రత్యక్షమై నీలో ఏ తప్పిదము లేదు. నీకు ఏ కొంచెం మమకార వాసనలు ఉన్నా అవి ఈ నాటితో తీరిపోవడానికే నీకు ఈ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను. నీవు ఆ వ్యాపారి నుండి ఏమీ ఆశించి అతనికి ఆశ్రయం కల్పించలేదని నాకు తెలుసు పరమానందా. నీలో ఉన్న అపరాధ భావం ఎప్పటితో తొలగిపోయింది అని భుజం తట్టి పాండురంగడు అంతర్ధానమయ్యాడు. ఆనందాశ్రువులు వర్షిస్తుండగా పరమానంద యోగి పాండురంగని రూపాన్నే తలుచుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తి లక్షణాలలో సారాంశం ఇదే కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోహస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవే కదా నవవిధ భక్తి మార్గాలు.